జర్నలిస్ట్ మందగిరి నిన్న జేడీయూ జనతాదళ్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బీహార్కు ప్రత్యేక హోదా కావాలని జనతాదళ్ యునైటెడ్ సమావేశాల్లో తీర్మానం చేశారు. ఈ తీర్మానం చేయటంతో బీహార్కు ప్రత్యేక హోదా తీర్మానంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న రాష్ట్రాలకు ఇది ఒక బలం చేకూర్చే విధంగా ఆ తీర్మానం ఉంది. మొత్తం మీద ఈ ప్రత్యేక హోదా అనే తేనెతిట్టను నితీష్ కుమార్ కదిపినట్టే మనకు అర్థమవుతుంది. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి 10 రోజుల క్రితమే ట్వీట్ చేసి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ అంశాన్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకొని వచ్చిన పరిస్థితి చేశాడు. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా మిత్రపక్షాలపై ఆధారపడినప్పుడే మనం ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని ఈ దిశగా తెలుగుదేశం పార్టీ చొరవ చూపాలని జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశాలు ఏ విధంగా మారుతాయి అనేది ఆసక్తిగా నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, నితీష్ కుమార్ చేసిన ప్రకటనకు మద్దతుగా ఉంటుందా, లేక తెర వెనుక మంత్రాంగం చేసి తాము చేయాల్సిన పని నితీష్ కుమార్ చేశాడు కాబట్టి అది సంతోషిస్తూ తెర వెనుక మంత్రాలు జరిపి బీహార్తో పాటు ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రత్యేక హోదా తీసుకొని వచ్చేందుకు ఏమైనా మంత్రాంగం చేస్తుందా, లేక ప్రత్యేక ప్యాకేజ్ కోసం నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఏమన్నా మళ్ళీ పట్టుపట్టే పరిస్థితి ఉందా అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఒకవేళ ఈ ప్రత్యేక హోదా కానీ సాధన దిశలో ఆంధ్రప్రదేశ్లో చేయలేకపోతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి వజ్రాయుధం లాంటి ఆయుధం ఇస్తారనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనలో కీలక భూమిక పాత్ర పోషించి తనదైన శైలిలో ప్రత్యేక హోదా సాధిస్తారా అనే అంశం కూడా పెద్ద చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నితీష్ కుమార్ బీహార్ ఎన్నికలకు కేవలం 6-7 నెలల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్ చేయటం, ఏకగ్రీవ తీర్మానం చేయటం పట్ల అనేక అంశాలు ఉన్నాయి. గత 15 రోజుల క్రితం బీహార్ హైకోర్టు బీహార్ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ కులగన చేసిన అనంతరం బీసీల రిజర్వేషన్ అదనంగా పెంచడంతో అక్కడ హైకోర్టుకి వెళ్ళిన కొంతమంది వ్యక్తులకు బీహార్ హైకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. మొత్తం మీద రిజర్వేషన్ శాతం 65% పైగా ఉంది కాబట్టి 50% సీలింగ్ కంటే అదనంగా 15% రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి పెంచిన బీసీల రిజర్వేషన్లు చేసిన చట్టాన్ని కొట్టివేస్తూ బీహార్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ కొట్టివేయడంతో అక్కడ బీసీల ఎన్నికలకి ఏ విధంగా ముందుకెళ్లాలా బీసీ రిజర్వేషన్ కొట్టివేయడంతో బీసీలలో బలమైన పట్టు ఉన్న నితీష్ కుమార్కు ఎన్నికలు వెళ్ళటానికి ఇప్పుడు ఎత్తుగడ్డగానే ప్రత్యేక హోదాని తెర మీదకి తీసుకొని వచ్చారనేది మామూలుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక హోదా దిశగా బీహార్ రాష్ట్రం ఎన్నికలకు పోతే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుందని కొత్త ఎత్తుగడ్డతో ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ ఎత్తుగడ్డకు భారతీయ జనతా పార్టీ సానుకూలంగా స్పందిస్తుందా, లేక ప్రత్యేక ప్యాకేజ్తో ప్రకటించి బీహార్ ఎన్నికలు నితీష్ కుమార్ని సంతృప్తిపరుస్తుందా అనేది కొంతకాలం వేచి చూడాల్సిందే. మొత్తం మీద ఈ ప్రత్యేక హోదా అనే తేనెతుట్టెను నితీష్ కుమార్ కదిలించాడు. ఈ కదిలించిన నేపథ్యంలో ఇది ఆంధ్రప్రదేశ్కి, బీహార్కి, ఒరిస్సా అనేక రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా డిమాండ్కి మళ్ళీ రంగం సిద్ధం చేసుకునే ప్రత్యేక హోదా కోసం అనేక రాష్ట్రాల్లో అనేక రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని తెర మీద తీసుకొని వచ్చే పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ ప్రత్యేక హోదా తేనెతుట్టు కదిలించిన తర్వాత భారతీయ జనతా పార్టీ స్పందన ఏంది, ఎన్డీఏ కూటమి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందనేది మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.